ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను మేము నడపలేమంటూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ఆధ్వర్యంలో చేర్చడం అనేది అఖిల భారత విద్యార్థి సంఘం ఏఐఎస్ఏగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు స్థానిక గౌతమ్ కాలేజీలో బైపీసీ విద్యార్థులతో సంతకాల సేకరణ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు వారికి అదే దాన్ని అప్పచెప్తే అక్కడ ఉన్నటువంటి వనరులు వాడుకొని నాశనికమైనటువంటి మెడిసిన్ తయారు చేసేటువంటి అవకాశం కూడా అక్కడ ఉంది. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గర్భస్థిరంలో ఉన్నటువంటి బిడ్డను తను పుట్టేంత వరకు కూడా మేము ఈరోజు వైద్యాన్ని అందిస్తున్నాము, చాలా మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వము మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా వైద్యం ఎంతో అవసరం అని చెప్పేసి అనే విధానాన్ని మర్చిపోవడం అనేది ఈరోజు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు ఏ విధంగా వాటిని తీసుకుపోతారో మీరే ప్రజల ఊహకే అందనటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము బంగారు కత్తితో గొంతు కోసుకోమని చెప్పే విధంగా ఈరోజు పరిస్థితి ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఏదైతే ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలో ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు పూర్తయిన మెడికల్ కాలేజీలకు జాతీయ మెడికల్ కౌన్సిల్ వచ్చి అక్కడ సీట్లు కూడా కేటాయించడం జరిగింది. సీట్లు కేటాయించిన తర్వాత విద్యార్థులు వైద్య విద్యను కూడా అభ్యసిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి విలువైన సామాగ్రిని తీసుకొని గుంటూరు మెడికల్ కాలేజీకి తరలించడం అనేది చెప్పేసి సిగ్గుచేటుగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని ఉన్నతాధికారులు తరలించమని చెప్పడం కూడా ఈ సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉంది. వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకొని జీవో నెంబర్ 590ని రద్దు చేయకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఎస్ఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బండి అనిల్ కుమార్, ఏఎస్ఏ కడప కన్వీనర్.